హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి ఆయన జీవితమే మనకి ఎంతో ఉన్నత స్థాయికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. దాని గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆయన గురించి రీసెంట్గా కొన్ని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి గారి పేరు, ఆయన ఫోటో, ఆయన వాయిస్ ఎక్కడన్నా మాఫింగ్ చేసినా లేదంటే డైరెక్ట్గా కానీ వాడుకున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని. ముఖ్యంగా కొంతమంది దుర్మార్గులైతే మనిషికి అది నిజంగా వాళ్ళ మనిషి పుట్టక పుట్టారో ఇంకా వేరే పుట్టక పుట్టారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ ఇంతకు దిగజారి బ్రతకాల్సినటువంటి దుస్థితికి వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు అనేది ఆలోచించుకోండి. అంటే నిజంగా అన్నం తినేవాడైతే ఎవడో ఆ పని చేయడు, అశుద్ధం తినేవాళ్ళు మాత్రమే ఆ పనులు చేస్తారు. చిరంజీవి గారి ఫేస్ వాడుకుని, ఆయన వాయిస్ వాడుకుని కొన్ని పోర్న్ వీడియోస్తో సహా తీసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు, కడుపు నింపుకుంటున్నారంటే అలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా? అలాంటి దిగజారుడు బ్రతుకు ఒక బ్రతకటం అవసరమా? మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్ని అదే ఫోటోల్లో పెట్టి అదే వీడియోల్లో చేస్తే మీకు ఎంత బాధగా ఉంటుందో ఆ బాధ మీకు అర్థం కాదేమో అని నాకు తెలిసి మీరు ఒక్కసారి ఊహించుకోండి, చేసేవాడు ఎవడైనా సరే. చిరంజీవి గారి ఫేస్లో మీ ఇంట్లో వాళ్ళ లేడీస్ని కొంతమందిని ఆ పక్కన ఉన్నటువంటి ఆ హీరోయిన్ ప్లేస్లో పెట్టి మీరు తీసేటువంటి వీడియోస్ ఉంటాయి చూసారా, ఒకసారి పెట్టుకోండి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేదంటే మీ చెల్లి, మీ భార్యని ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఊహించుకోండి. ఎలాంటి బాధ అనుభవిస్తారో ఆ బాధ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. అంటే ఆయన ఎన్నో కష్టాలు పడి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకుండా ఇంతవరకు ఈ స్థాయి వరకు వెళ్ళి ప్రపంచ సినిమా మెచ్చే స్థాయికి ఆయన ఈరోజు చేరుకున్నారు అంటే ఎన్నో కష్టాలు. మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన్ని కిందకు లాగుదామనే ప్రయత్నాలు ఇప్పుడే కాదు ఎప్పుడో చేసుకున్నారు. అవన్నీ ఆయన వదిలేశారు, ఏదో బతుకుతున్నారులే కదా అని. కానీ ఆయన సాఫ్ట్ కార్నర్ని చేతగానితనంగా చూసుకుని మీలాంటి వాళ్ళు చేసేటువంటి అకృత్యాలు ఇకనైనా ఆపాలని ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా చాలా బలమైనటువంటి శిక్షలు వేయడానికి కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలకు ఆ ఫేక్ ఫొటోస్ పెట్టి సునకానందం పొందేటువంటి కొంతమంది ఆ దయా చౌదరి లాంటి బ్యాచ్కి సరైన సమాధానమే చెప్పారు. అయితే ఒక పక్క ఇది అలా అని చెప్పి చిరంజీవి గారు ఎవరికైనా సరే చాలామంది ఏంటంటే ఆయన మీద అభిమానంతో కొంతమంది ఒక కటింగ్ షాప్ పెట్టుకుంటారు, బార్బర్ షాప్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది ఒక టీ స్టాల్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది 5 స్టార్ హోటల్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది ఇంకొక గొప్పగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి చిరంజీవి గారు ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. ఆయన్ని, ఆయన స్థాయిని, ఆయన గౌరవాన్ని పెంచే విధంగా మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ఆయన అభిమానిగా ఎప్పుడూ కూడా ఆయన మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి కోసం చిరంజీవి గారిని ఎప్పుడైనా వాడుకోవచ్చు, కానీ చెడు కోసం వాడుకుంటేనే ఆయన చిరంజీవి ఆంజనేయ స్వామిలా మారి దండించాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుకే మొన్న జరిగినటువంటి కార్యక్రమాలు. అయితే ఇంకొక పక్క రీసెంట్గా చిరంజీవి దాబా అని చెప్పేసి ఒకటి పెట్టారు, మనందరికీ తెలుసు. దాని గురించి ఒకసారి మీకు వినిపిస్తాను. వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఆయన స్ట్రీట్ బయట అని చెప్పేసి కలిసి చిరంజీవి దాబా అని చెప్పి నల్లగొండలో హైదరాబాద్ లో దాబా ఒకటి ఓపెన్ చేసామండి. చిరంజీవి దాబా అంటే చిరంజీవి గారు పేరు పెట్టి చిరంజీవి గారి థీమ్ తో మనం రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యన చిరంజీవి గారి పేరు వాడకూడదు, మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి ఒక 50 మందికి అయితే నోటీసులు వెళ్ళడం జరిగింది. అందులో మా పేరు కూడా ఉందండి. కోట్ల మంది అభిమానులు ఉన్న చిరంజీవి గారికి నేను, ప్రసాద్ కూడా డై హార్ట్ ఫ్యాన్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. ఆయన మీద ఉన్న ఇష్టంతోనూ మనం చిరంజీవి దాబా అని చెప్పి పెట్టడం జరిగింది. అది వాస్తవం. అయితే మా 100% కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఈ విషయం చిరంజీవి గారు తెలిస్తే చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారు, చాలా మంచిగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పి మేము అనుకున్నాం. మాకు ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో చిరంజీవి గారి టీం ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మా లవ్ టువర్డ్స్ చిరంజీవి గారిని చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ విషయాన్ని చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. చిరంజీవి గారు వెంటనే రియాక్ట్ అవుతారని చెప్పి మేము అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి వెంటనే ఆ టీం మా దగ్గరకు పంపించి మా దగ్గర ఎటువంటి తప్పు జరగట్లేదు, చిరంజీవి గారి పేరుని ఏ రకంగా మిస్యూజ్ చేయట్లేదు అని చెప్పి అర్థం చేసుకుని హీ గేవ్ us 100% కాన్ఫిడెన్స్. యథావిధంగా మేము ఇప్పుడు ఎలాగైతే చిరంజీవి దాబా నల్లగొండలో హైదరాబాద్ లో రన్ చేస్తున్నామో అదే విధంగా రన్ చేసుకోమని ఆయన మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అయితే ఈ విషయం, ఈ కంప్లీట్ సీన్ ఏదైతే జరిగిందో ఆయన చాలా చిన్న విషయం అయి ఉండొచ్చండి, కానీ బీయింగ్ a word coming from చిరంజీవి గారు ఫర్ మీ కానీ ఫర్ ప్రసాద్ కానీ ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఆయన చూపించిన రెస్పాన్స్ వెంటనే అరే మీరు బాగా చేసుకోండి అని చెప్పి వాళ్ళ టీంతో మాకు చెప్పడం, మమ్మల్ని కంటిన్యూ చేసుకోమంటాం బ్యూటిఫుల్ మెమరీ అండి. మాకు నిజంగా యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండి. అభిమానుల్ని ఎప్పుడు కూడా జీవితాంతం మేము రుణపడేలాగా చిరంజీవి గారు చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. ఆయన పేరు పలికితేనో ఫోటోలు వాడితేనో కేసులు వేస్తారు అని చెప్పి ఒక దుష్ప్రచారం జరుగుతుందండి. ఎగ్జాంపుల్ మేమే చిరంజీవి గారు ఫోటోలన్నీ వాడుకున్నాం, చిరంజీవి గారి పేరు వాడుకున్నాం.
ఆయన పేరుకి ఎక్కడ మచ్చ లేకుండా, ఆయనకి ఎటువంటి నెగిటివిటీ లేకుండా మేము చేస్తున్న దాన్ని ఆయన పాజిటివ్ అప్రోచ్తో మాకు అప్రూవ్ చేశారు. అభిమానులుగా కాదు, ఈ వీడియో చూసిన అందరికీ చెప్తుంది ఏంటంటే అలాంటి వాటిని మీరు నమ్మొద్దు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. కోర్టు నుంచి తెచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కేవలం ఎవరైతే చిరంజీవి గారి పేరుని మిస్యూజ్ చేసుకుని లేదంటే ఒక నెగిటివ్ ప్రచారం చేస్తారో వాళ్ళ కోసమే తెచ్చుకున్నారు తప్పించి అభిమానుల గురించి లేదంటే చిరంజీవి గారిని పాజిటివ్ గా చూపించే వాళ్ళ మీద కేసులు పెడతానికి కాదండి. చిరంజీవి గారి పేరుకి ఎక్కడ మచ్చొచ్చేలాగా లిక్కర్ బిజినెస్ కానీ లేదంటే బార్లు నడపడం కానీ లాంటివి చేయదలుచుకోలేదండి. యాజ్ ఇట్ ఈస్ మన చిరంజీవి దాబా నల్లగండలో వితౌట్ డాల్డా, వితౌట్ పామ్ ఆయిల్, వితౌట్ ఫుడ్ కలర్, వితౌట్ టేస్టింగ్ సాల్ట్ ఇలాగే నడిపిస్తాం మేము. అండ్ వుడ్ ఫేర్ కుకింగ్ అయితే కంటిన్యూ అవుద్ది. ఎప్పటిలాగానే బిజినెస్ చేసుకుంటానికి అవకాశం ఉంది చిరంజీవి గారికి. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఎప్పుడు ఇప్పుడు మా చిరంజీవే. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక అభిమాని ఎప్పుడూ కూడా చిరంజీవి గారి మంచే కోరుకుంటారు తప్ప, ఎందుకంటే ఆయన అందరికీ మంచి చేసే వ్యక్తే. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ ఇంటి తలుపు తట్టాలి అనే ఒక అంటే ఆయన ఇంటి తలుపు తడితే చాలు మన కష్టం తీరిపోతుంది అనుకునేటువంటి ఆ గుణం అనేది ఇప్పటి నుంచి కదా, ఆ ఆలోచన అనేది ఎప్పటి నుంచో ఎన్నో ఆయన చెప్పాలంటే ఒక 30 ఏళ్ల క్రితం నుంచే సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఏ విపత్తు వచ్చినా సరే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేదంటే భారతదేశంలో కావచ్చు మొట్టమొదటి చెయ్యి ఆ ఇంటి నుంచే బయటకు వస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో డిప్యూటీ సీఎంగా రేపొద్దున్న ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు, ఎంత గొప్ప స్థానంలో అయినా చూడొచ్చు. కానీ అవన్నీ కూడా చిరంజీవి గారి నుంచి తీసుకున్నటువంటి లక్షణాలే. ఆయన అవన్నీ చూసి ఇంకా ఆయనలో సేవా గుణాన్ని ఇంకా పెంచుకొని చెప్పాలంటే చిరంజీవి గారి కన్నా ఎక్కువగా ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తన ఆస్తిని కరగబెట్టుకుంటున్నారంటే అది చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరు అంటే ఒక కష్టపడే తత్వం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కష్టాన్ని చూసి ఎంతో నేర్చుకున్నటువంటి వ్యక్తి ఏ రంగం వాళ్ళకైనా ఇన్స్పిరేషన్గానే ఉంటారు. ఎస్పెషల్లీ ఆయన మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తారు, చెడుగా చూస్తే ఆయన అలాగే ఒక త్రినేత్రుడిలా కనిపిస్తాడు. అంతే. ఆయన వాడుకునేది మనం ఏ రకంగా వాడుకుంటాము అనేదే మన చేతుల్లో ఉంటుంది. అంతే తప్ప అభిమానుల కోసం ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ప్రపంచ సినిమా చరిత్రలో అభిమాన గణాన్ని తన స్వార్థం కోసం, తన ఎదుగుదల కోసం, తన పాపులారిటీ కోసం యూజ్ చేసుకోకుండా సేవా మార్గం వైపు తీసుకెళ్ళినటువంటి ఏకైక హీరో చిరంజీవి గారు మాత్రమే. అప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పటికీ చిరంజీవి గారే ఆ విషయంలో టాప్లో ఉంటారనే చెప్పాలి. ఆయన వేసినటువంటి సేవా మార్గమే ఎంతోమంది హీరోలను దాన్ని కొనసాగిస్తున్నా, వాళ్ళు ఇప్పుడు అనుసరిస్తున్నా, దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా, వాళ్ళ హీరోలను హైప్ చేసుకుంటున్నా మొట్టమొదటి స్టార్ట్ చేసింది మాత్రం చిరంజీవి అనే ఒక చిరంజీవి మాత్రమే. మన గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు. మీలాంటి వాళ్ళు చేసేటువంటి ఇలాంటి ఫేక్ వీడియోస్ ఇలాంటి వాటి వల్ల ఆయనకి ఇది కూడా ఓడదనే చెప్పాలి. కాకపోతే మీలాంటి వాళ్ళని అడ్డుకట్ట వెయ్యకపోతే, మీలాంటి సైకో లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను ఆపకపోతే అది ఇంకా మీలాంటి ఉన్మాదులు కొంతమంది తయారవుతారు. కులపిచ్చితోనో లేదంటే ఒక వర్గ పిచ్చితోనో ఒక పార్టీ పిచ్చితోనో మీరు చేసేటువంటి ఇలాంటి పోస్టులు, మాట్లాడేటువంటి మాటలు మీ అమ్మా నాన్నలకు అయినా సరే చూసి బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. అందుకనే చిరంజీవి గారు చేసేటువంటిది ఇది కూడా చాలా మంచి పని. అది చెడుకి చేసినా ఆయన మీలాంటి చెడు వ్యక్తుల్ని, కలుపు మొక్కల్ని ఈ సమాజం నుంచి ఏరివేయాలనేది ఆయన లక్ష్యంగా మనం చూడొచ్చు. ఇప్పుడు అభిమానులుగా చాలామంది ఆయనకి ఎక్కడ మచ్చ తీసుకురాకుండా ఆయన ఫోటో వాడుకోవచ్చు, ఇంకొకటి వాడుకోవచ్చు. దానికి ఎప్పుడు చిరంజీవి గారు ఇంకా చెప్పాలంటే ఆయనే ఎన్నో సినిమాలకి, ఎంతోమంది హీరోలకి ఆయన ఇలా చిన్న సినిమా హిట్ అయింది అన్నా సరే వెంటనే వాళ్ళని పిలిచి వాళ్ళని అప్రిషియేట్ చేయటం, ఏదో రకంగా వాళ్ళకి ఆయన కాంట్రిబ్యూట్ చేయటం, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళటం, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వటం, ఇవన్నీ ఇప్పటి నుంచి కాదు, ఒక 30 ఏళ్ల నుంచి ఆయన చేస్తున్నటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. శ్రీకాంత్ గారిని అడిగినా చెప్తారు, మొన్న వచ్చినటువంటి తరుణ్ గారిని అడిగినా చెప్తారు, ఆ తర్వాత వచ్చినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి ఎంతోమంది చిన్న చిన్న హీరోలను కూడా అడిగినా కూడా చెప్తారు చిరంజీవి గారి మనసు ఎంత గొప్పదో అని. ఆయన మీద అంటే కులపిచ్చితో మనం చూస్తే మనం మంచిగా అనిపించకపోవచ్చేమో, కానీ ఆయన ఎదుగుదలకి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఆయన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దారు కాబట్టే, ఇంత గొప్పగా అభిమానించారు కాబట్టి ఆయన ఈరోజు మెగాస్టార్గా ఈ దేశం గర్వించదగ్గ ఒక గొప్ప మానవతావాదిగా, ఒక మానవ రూపంలో ఉన్నటువంటి ఒక దేవుడిగా మనం అందరికీ చూసుకుంటాం. నేను సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ అంతా ఎంత కాదు. మొన్న కరోనా టైంలో ఆయన లేకపోతే అసలు కొన్ని వందల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయాయి. కానీ ఆయన ఉండటం వల్ల ఆయన సొంత డబ్బులు ఇచ్చి ప్రతి ఇంటింటికి
ఆయన నిత్యావసర వస్తువులు పంపించడం కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని కూడా మీరు మాట్లాడుతున్నారంటే చెప్తున్నా కదా, మీరు ఒక నిజంగా మీ అమ్మా నాన్నకి మీరు పుట్టుంటారో లేదో నాకైతే తెలియదు.